హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు నేను నాటు చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్, నా స్టైల్లో. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ అలా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని తగినంత కారం కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 2 minutes మగ్గించుకోవాలి. తర్వాత లాస్ట్లో ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా నా స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇది ఉడికించుకొని ఇలా కుక్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.